ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నేను నమ్ముతున్న విషయం ఏమిటంటే, ఏదైనా ఒక సందేశం నేను మీతో పంచుకుంటున్నాను అని అంటే ఇట్ మస్ట్ బి ద విల్ ఆఫ్ గాడ్. మోర్ ఓవర్ నేనేమనుకుంటానంటే, పరిశుద్ధాత్మదేవా మీరు నన్ను నడిపించండి, ఈ ప్రజలకి ఏ వర్తమానం ఇవ్వాలో, వారు ఏ వర్తమానం వినవలసిన వారైనారో అట్టి సువార్తనే నేను ప్రకటించగలిగినట్లుగా మీరు నన్ను ఆవరించండి, మీరు నన్ను నడిపించండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటూ నేను ఇలాగున మీ ముందుకి ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా నేను రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ఈ దినాన్ని నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, చాలామంది బిడ్డలైనటువంటి వారు చాలా కన్నీటితో ఉంటూ ఉన్నారు, ఒంటరితనంతో ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా జీవితంలో ఆదరణ లేక దుఃఖముతో, వేదనతో, ఒంటరితనంతో ఇలాగున నలిగిపోతున్నటువంటి వారు చాలామంది ఉండి ఉన్నారు. అలాంటి వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాకు ఇస్తున్నటువంటి ఒక వర్తమానం ఏమిటంటే, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడు, సర్వోన్నతుడైనటువంటి ఒక దేవుడు, మహామహిమ కలిగినటువంటి ఒక దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉండినటువంటి ఒక మహామహుడైనటువంటి మహోన్నతుడైనటువంటి ఒక దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. అదేంటంటే, నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురు అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో చివరి భాగంలో ఆయన అంటున్నటువంటి ఒక మాటలు అవి. నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురు. సాధారణంగా ఎవరమైన మానవ మాత్రమైనటువంటి మనం మన యొక్క జీవితంలో స్నేహితులారా మన అమ్మ నాన్నల గురించి చాలా గర్విస్తూ ఉంటాం కదా, చాలా అతిశయిస్తూ ఉంటాం కదా. ఆ మధ్యలో జూన్ 6వ తేదీన మేము చాలా మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మా కుటుంబీకులందరం కూడా, మా కుటుంబీకులంటే నేను, నా భార్య, మా బిడ్డలు మాత్రమే కాదు, మా అన్నదమ్ములం ఉండినటువంటి వాళ్ళందరం. మా కన్నయ్య ఉండేవారు, ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. సో వదినమ్మ, వారి యొక్క పిల్లలు, నేను, నా యొక్క పిల్లలు, నా కుటుంబం, మా తమ్ముడి యొక్క పిల్లలు, వారి యొక్క కుటుంబాలు, అలానే చెల్లి యొక్క పిల్లలు, మేమందరం కూడా కలుసుకొని ఉన్నాం. గుంటూరు వచ్చాం. ఆ రోజుని మేము గుంటూరులో ఒక కార్యక్రమం మా కుటుంబం తరపున పెట్టుకుంటూ ముందుగా మేము పగటి కాలంలో మేమందరం కలిసి మా ప్రభుని స్తుతించుకునడానికి, ప్రార్థించుకునడానికి వచ్చి ఉన్నాం. సరిగ్గా అదే రోజు 6వ తారీఖు ఉదయానికే నేను, మా చెల్లి యూరోప్ కంట్రీస్కి వెళ్ళి ఆ దేశాలన్నీ తిరిగి 21 రోజుల పాటు మేము సంచరించి తిరిగి మరలా క్షేమంగా వచ్చి ఉన్నాము కనుక దాన్ని బట్టి కూడా మేము అన్నట్టుగా కొడుకొని ఉన్నాం. బట్ దానికంటే మించినటువంటి కారణం ఏమిటంటే, జూన్ 6వ తేదీ మా నాన్నగారు, మా అమ్మగారు వివాహం చేసుకున్నటువంటి రోజు. అందుచేత మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం. మరొక విషయం ఏంటంటే, అదే తారీఖున మా అమ్మగారు ప్రభు యొక్క పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళిన మా తల్లిగారు. సో అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ, నాన్నని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినాన్ని మేము ఆ యొక్క కార్యక్రమం పెట్టుకున్నప్పుడు, మేమందరము కూడుకున్నప్పుడు మేము ఆ విషయాలు తలంచుకొని మేము దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించుకొని ఉన్నాం. మాకు ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి ఒక తల్లి, మా తండ్రి, సో వారి వలన మేమందరం కూడా ఒక కుటుంబముగా మేము అన్ని ఉన్నాం కనుక మేము కూర్చొని ధ్యానం చేసుకుని ఉన్నాం. బట్ ఈ రోజుని మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు, ఇద్దరు కూడా ప్రభు సన్నిధానానికి వెళ్ళి ఉన్నారు. మా కుటుంబంలో మా అన్నయ్య అనేటువంటి ఆయన కూడా ఆయన ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళిపోయినారు. అలాగనే మా ప్రియులు బావగారు అనగా మా చెల్లి యొక్క భర్త గారు కూడా ఆయన కూడా ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది లేరు. ఇప్పుడు న్యాచురల్లీ మనకు ఎట్లా ఉంటుంది అంటే, అమ్మ లేరు, నాన్న లేరు అనేటువంటి ఒక వేదన, దుఃఖం అనేటువంటిది ఉంటుంది కదా. నేను అనుభవించాను. ఎందుకంటే నాన్నగారు అవసాన సమయంలో నా దగ్గరికి వచ్చి ఉన్నారు, అనగా సామర్లకోటకు వచ్చి నా దగ్గరే ఉంటూ వచ్చినారు. ఆలయం దగ్గర ఉంది కనుక, ఆయన దైవ సేవకులు కనుక ప్రతి ఆదివారం ఆయన పెందల కన్నే సిద్ధపడిపోయి గుళ్ళోకి వెళ్ళి కూర్చొని ఆరాధన అయ్యేటంత వరకు అక్కడే ఉండి బయట కూడా వచ్చేవారు కాదు. సో ఆయనకు అదొక తృప్తి, దేవుని యొక్క సన్నిధానంలో నేనున్నాను అనేటువంటి తృప్తితో.
నేను ఏదైనా ఒక మీటింగ్స్కి వెళ్ళాలి అని అంటే బయటికి నేను వెళ్ళేటప్పుడు నేను అప్పటి రోజుల్లో తర్జుమాలకు కానీ ప్రసంగాలకు కానీ ఎక్కువ వెళుతుండేవాడిని. సో అలాగున నేను వెళుతూ ఉన్నప్పుడు నేను నాన్నగారిని ప్రార్థన చేయమని కోరేవాడిని. నాన్నగారు ప్రార్థించి నన్ను దీవించేవారు. నేను వెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో వారం రోజులకో మరలా నేను తిరిగి వచ్చినప్పుడు ఒకవేళ ఏ తెల్లవారుజాముకు నేను వచ్చినా లేక రాత్రి 10-11 గంటలకు నేను వచ్చినా నేను వచ్చేసరికల్లా నాన్నగారు మెలకుగుండి నేను రావడం తెలుసుకున్న వెంటనే నాన్నగారు వచ్చేసేవరా నాయనా చిన్న క్షేమంగా వచ్చావా అని చెప్పేసి పలకరించేవాడు. అవునా నా ప్రార్థన చేయండి అని అంటే మళ్ళీ నేను క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చినందుకు నన్ను గురించి దేవునికి స్తుత్యాగము చెల్లిస్తూ నాన్నగారు ప్రార్థన చేస్తుండేవారు. సో ఇలాగ నాన్నగారి యొక్క ప్రార్థనలను నేను పొందుకుంటూ ముందుకి సాగుతుండేవాడిని. కానీ నాన్నగారు ఎప్పుడైతే ఈ లోకంలో లేరో భలే బాధపడ్డాను నేను. ఒకరోజు నేను బాధపడుతూ అనుకున్నాను కదా, అయ్యో నా కొరకు ప్రార్థించేవారు లేరే, అయ్యో నన్ను దీవించి పంపించేవారు లేరే అని నేను కలవరపడి ఉన్నాను. సో ఒకరోజు నేను బాధపడుతూ అనుకున్నాను, అయ్యో మా నాన్నగారు లేరే, నా గురించి ప్రార్థించేటువంటి వారు లేరే, నన్ను ఆశీర్వదించేవారే లేరు అని నేను కన్నీరు పెట్టుకొని ఉన్నాను. మా అమ్మగారు ప్రభు పిలుపుని అందుకున్నప్పుడు ఒకరోజు నేను ఒక మీటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆకివీడు మా సొంతూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అందుకని అక్కడికి వెళ్ళాలని అనిపించింది, అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది. కానీ అలా అనిపించినప్పుడు ఆ రాత్రిపూట మీటింగ్ అయ్యి వచ్చిన తర్వాత మాకు రాత్రి 12-1 గంటకు ఒక ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్కి వెళ్దామని అనుకున్నప్పుడు సడన్గా జ్ఞాపకం వచ్చింది, అమ్మ లేరు కదా ఇంటికాడ అనేటువంటి ఒక ఆలోచన వచ్చేసరికి వెంటనే నేను ఏం చేసినట్టు ఏడవడం మొదలుపెట్టా, కన్నీరు పెట్టుకుంటూ మొదలుపెట్టా. నా భార్య ఆ పెళ్ళై అప్పటికి అన్ని సంవత్సరాలుగా ఎప్పుడు నేను అలా ఏడవటం చూడలేదు. ఆమె కలవరపడిపోయి అయ్యో ఏమైందండి 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 అని అడుగుతూ వచ్చింది ఆమె. నేనేమో చెప్పలేకపోతున్నా, ఊరికే దుఃఖం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది. సో అప్పటికి చివరికి నేను చెప్పానమాట, నేను ఇంటికి వెళ్ళాలనిపించింది కానీ మా అమ్మగారు లేరు కదా, సో నాకు ఇష్టమైన కూర వండి పెట్టడానికి మా అమ్మ లేదు, నాకు ఇష్టమైన రీతిగా నన్ను చూసుకోవడానికి మా అమ్మ లేరు అని చెప్పేసి అని బాధపడతాను. ఈరోజు నేను బహుశా నేను ఎలా మాట్లాడుతుందంటే బహుశా ఒకళ్ళు మీరు అనుకుంటున్నారు, పాస్టర్ గారు మా అమ్మగారు కూడా లేరండి, మా నాన్నగారు కూడా లేరండి అనే దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఫ్రెండ్స్, మిమ్మల్ని దుఃఖపరచడానికి నేను ఈ మాటలు చెప్పట్లే, మీ దుఃఖాన్ని మరొకసారి పైకి తీసుకురావడానికి అన్నట్టుగా నేను ఈ మాటలు చెప్పట్లే. నేను ఈ మాటలు మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను అలాంటి దుఃఖంలో ఉన్నా నన్ను ఆదరించడానికి అన్నట్లుగా ఆ దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అబ్బా, ఎంత అమూల్యమైనటువంటి మాట అండి. ఈరోజు నేను మీతో పంచుకోగలుగుతున్నటువంటిది, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ యువర్ ఫాదర్. ఆ దేవాతి దేవుడే ఆయన మీకు తండ్రి అయి ఉన్నాడు. యు ఆర్ నెవర్ ఎలోన్. మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండినటువంటి వారు కారు. ఎవరు లేరు అనేటువంటి మాట మీరు అనుకోవద్దు. హే పిల్లలు, ఒకవేళ తల్లిగా ఉన్నటువంటి ఒక తల్లి, అమ్మ సహోదరి, ఒకవేళ మీ బిడ్డల గురించి మీరు కన్నీరు పెడుతున్నారు, పాస్టర్ గారు నా బిడ్డలకి తండ్రి లేరండి, నా బిడ్డలకి తండ్రి లేని స్థితిలో నేను ఉన్నానండి అని ఒకవేళ మీరు దుఃఖపడుతూ ఉన్నారేమో, ఈరోజు నేను డోంట్ వరీ. దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే భౌతిక పరమైనటువంటి ఒక తండ్రి ఒకవేళ ఉంటే కొంత మట్టుకు మాత్రమే ఆయన చూసుకుని ఉండేవారేమో. కానీ ఇక్కడ నుండి నేను చెప్తున్నా, దేవుడే, సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడే, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, ఆయన నీ బిడ్డలకు తండ్రిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు ఆ మాట సెలవిస్తున్నాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి ఒక దేవుడు. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతులతో చేయబడినటువంటి ఒక మనం, ఆయన మనకు తండ్రి. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట. ధైర్యం తెచ్చుకోండి. ఎదురాని ఎవరెవరైతే ఒకవేళ శారీరకంగా భౌతికంగా తండ్రిని కోల్పోయిన స్థితిలో ఉండి ఉన్నారు, అఫ్కోర్స్ ఒకవేళ ఒక్క కుటుంబంలో మీరు తండ్రిని కోల్పోలేదు, ఉన్నారు, మీ తండ్రి ఉన్నారు, కానీ ఒకటి బహుశా మీ యొక్క తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టి దూరదేశంలో ఉండి ఉన్నారేమో, ఏదన్నా ఒక పని చేసుకోవడానికి దూరానికి వెళ్ళినందు చేత ఈ రోజున బహుశా మీ దగ్గరలో తండ్రి లేరు అని మీరు బాధపడుతూ ఉండి ఉన్నారేమో. లేదు, ఒకవేళ మీ తండ్రి ఉన్నారు కానీ బ్రతికే ఉన్నారు కానీ అమ్మను విడిచిపెట్టేసి ఇంకో చోటుకు అన్నట్టుగా వెళ్ళిపోయి ఇంకొకళ్ళతో అన్నట్టుగా ఒకవేళ జీవిస్తూ ఉండి ఉన్నారేమో. డోంట్ వరీ. కన్నీరు పెట్టుకోవద్దు, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు నాన్న మీద కోపం తెచ్చుకోకండి, నాన్న మీద ద్వేషం తెచ్చుకోకండి, అనవసరమైనటువంటి ఆవేశం పెట్టుకోకండి, వ్యర్థంగా ఆయన మీద అసూయ ద్వేషాలు పెట్టుకొని కసి పెంచుకొని కోపం పెంచుకొని ఉండకండి.
పర్లేదులే, ఒకవేళ నాన్న పొరపాటు చేసి ఉండొచ్చు, ఒకవేళ నాన్న సరిగ్గా ప్రవర్తించి ఉండి ఉండకపోవచ్చు, ఒకవేళ నాన్న వేరువేరుగా ఉండి ఉండవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్, అయినా పర్వాలేదు. ఈ దినాన్ని నేను మీతో పంచుకోగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మీకు తండ్రిగా ఉండి ఉన్నారు. దేవాతి దేవుడే మీ పరమ తండ్రిగా ఉండి ఉన్నారు. ఈ లోకంలో మా నాన్నగారి గురించి చెప్పాను. ఆయన మంచి దైవ సేవకులు, చాలా కాలం జీవించారు. కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పలే మా నాన్నగారు. మా మామయ్య గారు మంచి దైవ సేవకులు. పిఠాపురంలో రెవరెండ్ చిన్నం సమయల్ గారు అని అంటే చాలామందికి తెలుసు. దాదాపు 55-60 సంవత్సరాలు పైబడి ఆయన దేవుని యొక్క సేవ చేస్తూ, సేవలో ఉంటూనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళారు. 60 సంవత్సరాలు సేవ చేసినా ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సి వచ్చింది కదా. సో నా భార్యని నేను ధైర్యపరిచాను. డోంట్ వర్రీ అమ్మా, ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆ దేవుడే నిన్ను నడిపిస్తూ ఉంటాడని చెప్పేసి అని నా భార్యను కూడా నేను ధైర్యపరుస్తూ వచ్చిన. సో ఈరోజు నేను మీతో పంచుకోగలిగినటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుడు మీ పరమ తండ్రిగా ఉండి ఆయన మిమ్మలను ధైర్యపరుస్తున్నాడు. ఆయన మీకు తోడై ఉన్నారు. ఈరోజున ఒకవేళ ఎవరు తండ్రి లేని స్థితిలో ఉండి ఉన్నారో వారి విషయంలో నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. బీ ఆఫ్ గుడ్ చీర్, ధైర్యం తెచ్చుకోండి. అమ్మ, సిస్టర్ గారు, ఒకవేళ మీరు కూడా ఈ రోజున మీ బిడ్డల గురించి మీరు కన్నీరు కారుస్తున్నారు. ఆయనే కనుక ఉండి ఉంటే బహుశా కన్నీరు పెట్టుకుంటున్నారేమో కదా. భర్తే కనుక ఉండి ఉంటే ఈ బిడ్డలైనటువంటి వాళ్ళ యొక్క జీవితం వేరేగా ఉండేదేమో అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఈ బిడ్డల యొక్క విషయాలు నేనే ఈ బరువు మోయవలసి వస్తుంది, నేనే వాళ్ళ యొక్క పెంపకం చూడవలసి వస్తుంది. కొంతమంది అయితే చాలా కష్టపడుతున్నారు, నాకు తెలుసు. బహుశా ఈరోజు మీ బిడ్డల్ని చదివించుకునడం మీకు చాలా కష్టంగా ఉంది. ఈరోజు నా బిడ్డలకి ఫీజు కట్టడం చాలా కష్టంగా ఉంటూ ఉన్నది. ఇది నేను ఒకవేళ మీ యొక్క జీవితంలో మీరు కూడా దుఃఖాన్ని ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు. బహుశా ఒక్కొక్కసారి సహోదరులుగా ఒంటరిగా ఉంటున్నప్పుడు, భర్త లేకుండా ఉంటున్నప్పుడు, ఈ లోకంలో ఒక మరీ చులకనగా ఉండేటువంటి ఒక పరిస్థితి కదా. లోకం అంతా మనల్ని ఏదో రకంగా వేళాకోళం చేయడానికి, ఏడిపించడానికి, మనల్ని దుయ్యబట్టడానికి, బహుశా మన మీద సెటైర్లు వేయడానికి, ఏదో రకంగా మనల్ని గిల్లడానికి, లేకపోతే మనల్ని గుచ్చిగుచ్చి మాట్లాడడానికి మరి లోకువైపోతున్నట్టుంది. ఎందుకంటే భర్త లేడు కనుక. బట్ డోంట్ వరీ, ఈరోజు నేను మీకును నా ప్రభువుని గురించి మాట్లాడుతున్నా. ఆయన మీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన మీ బిడ్డలకు తండ్రి అయి ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ నా జీవితంలో నేను ఒక మాట ఇలా తలంచుకుంటాను. అదేంటంటే, దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘంలో కొన్ని సంవత్సరాలుగా నాకున్న అలవాటు ఏంటంటే, బిడ్డలందరూ కూడా, సంఘ బిడ్డలందరూ కూడా డాడీ డాడీ అని నన్ను పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు నన్ను డాడీ అంటారు, వాళ్ళ పిల్లలు కూడా నన్ను డాడీ అంటారు. 80 సంవత్సరాలు దగ్గర ఉండినటువంటి ఒక తల్లి మా సంఘంలో ఉన్నారు. వారు కూడా నా దగ్గరికి వచ్చి డాడీ ఎలా ఉన్నారు డాడీ అనేటువంటి రీతిగా నన్ను పలకరిస్తూ ఉంటారు. మామూలు ఒక మనిషిని వాళ్ళ ప్రేమ కొలది సంఘ కాపరిగా నేను ఉండి ఉన్నాను కనుక వాళ్ళ ఆప్యాయతతో నన్ను డాడీ అని పిలుస్తున్నప్పుడు 80 సంవత్సరాల వృద్ధురాలైనటువంటి ఆమెకి నేను డాడీయే, వాళ్ళ యొక్క బిడ్డలైనటువంటి వారికి నేను డాడీయే, వాళ్ళ యొక్క బిడ్డలైనటువంటి వారికి అనగా ఈమె యొక్క మనవరాళ్ళైనటువంటి వారికి కూడా నేను డాడీయే. ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయి ఏమవుతుందంటే, నేను వీధిలో వెళ్ళినా, నేను బయటకు వచ్చినా, వేరే సంఘములు ఉన్నటువంటి బిడ్డలు కూడా ఇంక ఇదే నా పేరులాగా అయిపోయింది. ఇప్పుడు డాడీ, ప్రైజ్లా డాడీ అని అంటూ ఉంటారు వేరే చిన్న బిడ్డలు కూడా, వేరే బిడ్డలైనటువంటి వారు కూడా. సో ఒక మనిషిగా ఉన్నటువంటి మానవ మాతృడైనటువంటి నేను ఇప్పుడు మా ఊర్లో అనేక మందికి డాడీ అని పిలిపించుకోగలిగినటువంటి ఒక స్థితి దేవుడు నాకు ఇచ్చినప్పుడు, అసలు దేవాతి దేవుడు చూడండి, ఆయన ఎంత గొప్ప ధన్యత మనకిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయన పిలుస్తున్నాడు కదా, మీరు నా కుమారులై ఉన్నారు, మీరు నాకు కుమార్తెలై ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నాను అని ఇది ఆ దేవాతి దేవుడు అంటున్నాడు. సో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారులారా, ఒకవేళ తండ్రి లేక భర్త లేక ఉన్నటువంటి సహోదరిలారా, మీకును నా దేవుడు తండ్రి అయి ఉన్నారు అని నేను చెప్తున్నా. మీరు దేవుని చేత సృజింపబడినటువంటి ఒక బిడ్డలై ఉన్నారు. అలాగనే బిడ్డలుగా ఉండినటువంటి వారులారా, నెవర్ ఫీల్ బ్యాడ్. వాళ్ళకి తండ్రి ఉన్నారు, వాళ్ళ డాడీ స్కూల్కి వస్తున్నారు, వాళ్ళకి తండ్రి ఉన్నారు, వాళ్ళ యొక్క డాడీ బయటకు తీసుకొని వెళుతున్నారు, వాళ్ళకి తండ్రి ఉన్నారు కనుక వాళ్ళకి డాడీ అవి కొని పెడుతున్నారు, ఇవి కొని పెడుతున్నారు. మాకు డాడీ లేరు కనుక మా అమ్మ మమ్మల్ని ఇలాగే విడిచిపెట్టేస్తుంది అని చెప్పేసి అని అమ్మ మీద ద్వేషం పెంచుకోవద్దు. నాన్న లేనందుకు నాన్న మీద కూడా ద్వేషం పెంచుకోవద్దు. ఒకవేళ నాన్న మనల్ని విడిచిపెట్టి ఒకవేళ వేరొకరితో ఉంటూ ఇంకొక బిడ్డలను కానీ వాళ్ళను బాగా చూసుకున్నందు చేత కూడా ఈరోజు నేనంటుంది, యూ డోంట్ ఫీల్ బ్యాడ్. మీరు వేరేగా భావించవద్దు. ఎందుకంటే మీకు కలిగినటువంటి ఒక తండ్రి
పరలోకమందు ఉన్నటువంటి యొక్క దేవుడే మీకు తండ్రి అయి ఉన్నాడు. అదే విషయాన్ని ఒకవేళ కనుక మనం ఆలోచన చేసినట్లయితే మరి యొక్క వాక్య భాగములో అనగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఈ తండ్రి అయిన దేవుడిగా ఉండినటువంటి ఈయన స్తోత్రార్హుడు అనేటువంటి రీతిగా మాట్లాడుతున్నాడు. ఆయనకు మనం స్తుతులే చెల్లించుకోవాలి. డోంట్ వరీ. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సన్నివేశం నాకు జ్ఞాపకం వస్తుంది. ఎలీషా గారు ఆయన ప్రవక్తగా ఉంటుండగా ఒక స్త్రీ ఈ ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆమె మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట ఉండదంటే, అయ్యా నేను ఒక ప్రవక్త యొక్క భార్యని, ప్రవక్తల యొక్క శిష్యులైనటువంటి వారిలో ఒక శిష్యుని యొక్క భార్యగా ఉండి ఉన్నాను. ఆయన చాలామందికి మేలు చేశాడు. ఆయన బ్రతుకున్నప్పుడు అనేక మంది ప్రవక్తలను చంపబడకుండా ఆయన కాపాడుతూ వచ్చినాడు. ఇల్లంతా దోచుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ పెడుతూ వచ్చినాడు. ఇంట్లో ఉన్నది లేనిది కూడా తీసుకెళ్ళి వాళ్ళని పోషిస్తూ వాళ్ళకి ఆహారం పెడుతూ చూసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఇప్పుడు ఆయన లేరు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉండి ఉన్నాను. ఇప్పుడు మాకు కలిగినటువంటి ఒక అప్పులోలు ఆయన చనిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు మా ఆయన అప్పు చేశారని చెప్పేసి మా పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కదా, ఈరోజు బహుశా ఒక సిస్టర్ గారు మీరు ఎలా నలిగిపోతున్నారు కాదు. ఆయన ఉన్నంత వరకు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ వచ్చినారు. ఆయన ఉన్నంత వరకు మీ జీవితం చాలా బాగా ఉంటూ వచ్చింది. పిల్లలు కూడా కావలసినవి అన్నీ ఆయన కొనిపెడుతుండేవారు. ఖరీదైన విషయాలు కొనిపెడుతూ ఉండేవారు. బట్ విచారం ఏంటంటే ఈనాడు లోకంలో మనం గమనిస్తే భర్త చనిపోయిన తర్వాతనే ఈ అప్పులో అప్పుడు వస్తారు. ఉన్నప్పుడు వచ్చి అడగరు. ఆయన అప్పు చేస్తున్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ భర్త చనిపోయిన తర్వాత అప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి ఈ భార్యను పట్టుకుంటారు, పిల్లల్ని పట్టుకొని వేధిస్తారు. మీ నాన్న నేను తప్పు చేశాడు మా దగ్గర, మీ ఆయన నేను తప్పు చేశాడు మా దగ్గర, ఇప్పుడు ఆ అప్పు ఎవరు తీరుస్తారు, నువ్వు తీరుస్తావా లేదా ఏంటి, లేకపోతే మీ ఇల్లు జప్తు చేసుకుంటాం మాది ఇదే అని చెప్పేసి ఇలాంటి అనేసరికి ఓ ప్రక్కనే తండ్రి లేని దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి ఒక బిడ్డలు, భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక వేదనతో ఉండినటువంటి ఒక బిడ్డలు ఇప్పుడు మరి ఒక వైపున ఈ అప్పుల బాధతో, ఈ ఆర్థిక ఇబ్బందులతో ఏం చేయాలో దిక్కుతోచనటువంటి ఒక పరిస్థితులు ఉంటున్నారు. బట్ డోంట్ వరీ, అక్కడ ఉన్నటువంటి ఒక సన్నివేశంలో ఆమె ఒకవేళ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఒక తండ్రిలాగా ప్రవక్తతో మాట్లాడుతుంది. నాయన తండ్రి, నా పరిస్థితి ఇది, చాలా అప్పైపోయిన పరిస్థితులు ఉన్నాము. నా భర్త బతుకున్నప్పుడు అనేక మందికి మేలులు చేశాడు, ఇంట్లో ఉన్నదంతా తీసుకెళ్ళి ఇచ్చేశాడు, అప్పు చేసి మరి అనేక మందికి సహాయపడుతూ వచ్చినాడు. ఇప్పుడు అప్పులో వచ్చి నా భర్త లేకపోయేసరికి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నట్టు ఉన్నారు, ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నట్టున్నారు. అయ్యా ఏం చేయాలని నాకు తోచట్లేదని చెప్పినప్పుడు ఆ దైవజనుడు లేక ఆ ప్రవక్త ఒక చక్కని మాట అంటాడు, నీ దగ్గర ఏముందో చెప్పమ్మా, బుడ్డిలో కొంచెం తైలు ఉంది నాయన, ఇంకా అది చాలు, నీ దగ్గర కలిగిన దానితో నీకు అద్భుతం చేస్తాను, వెళ్ళు కావలసిన అన్ని ఖాళీ పాత్రలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నీ దగ్గర ఉన్నటువంటి ఒక నూనె వాటిలోకి పోయడం మొదలుపెట్టు. అప్పుడు అద్భుతం జరిగిందండి. ఇదంతా ఏం జరుగుతుందో చెప్పలే, కానీ వెళ్ళి ఇలా చేయమని చెప్పాడు. ఆమె వెళ్ళి ఆ దైవజనుడు చెప్పినట్టుగా చేసింది. మొత్తం బోల్డైన పాత్రలు తీసుకొచ్చింది, ఇందులో నుంచి పొయ్యడం మొదలుపెట్టింది, ఆ పాత్రలన్నీ నిండిపోవడం మొదలుపెట్టింది. అద్భుతం, ఇందులో తరగట్లే, పోసే గొలుది వస్తూనే ఉంది, ఆయిల్ ఇంకా వస్తూనే ఉంది. మొత్తం అక్కడ బిందులన్నీ కూడా, బహుశా గుండుగులన్నీ కూడా, కొండలన్నీ కూడా మొత్తం ఆయిల్తో నిండిపోయింది. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో తీసుకురండి అంటే అసలు ఆ ఊర్లోనే ఇంకా ఖాళీ పాత్రలు లేవంట, అన్నీ తీసుకొచ్చేసారు వాళ్ళు. ఇంకా వాటిని ఎన్నో నింపేశారు. అప్పుడు మరలా ఆమె వెళ్ళి తండ్రి లాంటి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాయన ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇలా నిండిపోయినాయి, ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు ఆగింది, ఆయన నిండిపోయినాయి అని తెలిసిన తర్వాత ఏం చేయాలో నాకు తోచట్లేదు అనేటప్పుడు ఆయన అంటాడు, అమ్మ ఆ ఆయిల్ అంతా అమ్మి నీ అప్పు అంతా తీర్చేసి ఆ మిగతా డబ్బులతో నీవు నీ కుటుంబం పోషింపబడు. ఈరోజు నీ స్నేహితులారా, నేను ఈరోజు దైవ సేవకునిగా మీ ముందుకు వచ్చి ఉన్నా. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట నూనె పోయండి అని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే మీకు ఆ దేవుడే తండ్రిగా ఉండి ఉన్నారు. ఆ దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, ఆయన మీ తండ్రిగా ఉండి ఆయన మీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలరు. అప్పుల్లో ఉండి ఉన్నారా, కష్టాల్లో ఉండి ఉన్నారా, తండ్రి లేని దుఃఖముతో ఉండి ఉన్నారా, వేదనతో ఉండి ఉన్నారా, డోంట్ వర్రీ. అయ్యా నా బిడ్డలకి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలియట్లేదండి, ఆయన ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో, కానీ ఇప్పుడు వాళ్ళకి నేను కట్నం ఇవ్వాలంటే నా దగ్గర ఏమీ లేదు అయ్యగారు. డోంట్ వర్రీ అమ్మా, కట్నం లేకుండా పెళ్లి చేసుకుని వాడు వస్తాడు ఖచ్చితంగా. నా దేవుడు తండ్రి ఆయన ఏర్పాటు చేసినారు. నీ కుమార్తె పుట్టక మునిపే ఆ కుమార్తె కొరకు ఎవరు భర్తగా రావాలో దేవుడు ముందుగానే సిద్ధం చేసినాడు. సో నీవు కలవరపడవలసిన అవసరత లేదు అని ఇది నేను నీతో పంచుకుంటూ ఉన్నటువంటి ఒక మాట.
ఒకవేళ ఈ దినాన్ని మీ బిడ్డల కొరకైనటువంటి ఒక విద్యా విధానం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారా? లేక బిడ్డల యొక్క జీవితంలో ఒక మంచి ఉద్యోగం రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? ఒక్కొక్కసారి మనం ఒంటరిగా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఒంటరిగా మనం ఉంటూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం కదా, అయ్యో నా భర్తే కనుక ఉండి అంటే ఆయన నాతో పాటు వచ్చి ఉండంటే, నా భర్తే కనుక ఉండి అంటే ఆయన నడిపించి ఉండి ఏంటంటే బహుశా ఇది మనం అనుకుంటూ ఉండి ఉన్నామేమో కాదు. ఇది నన్ను బహుశా అలాంటి కన్నీటితో మీరు ఉండి ఉన్నారేమో కాదు. ధైర్యం తెచ్చుకోనండి. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట, సర్వశక్తి గల దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడంటే, నేను మీకు తండ్రినై ఉంటూ ఉన్నాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటూ ఉన్నారు. అయితే మీలో నేను నివసిస్తా, మీలో నేను ఉంటా. తండ్రిగా మీ మధ్యలోనికి నేను వచ్చినాను, మీ ఇంటిలోనికి నేను వచ్చినాను. అదృశ్య స్వరూపుడైనటువంటి ఒక దేవాతి దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడు. నాకు తండ్రి ఆయనే. ఈరోజు నేను చెప్తాను, మా నాన్నగారు రెవరెండ్ ఈఎం జాకబ్ గారు, మా అమ్మగారు చిరంజీవి అమ్మగారు. కానీ ఇద్దరూ ఈనాడు లోకంలో భౌతికంగా అయితే నా దగ్గర లేరు. నాన్నగారు నా ఎదురుగా లేరు, మా అమ్మగారు నా ఎదురుగా లేరు. కానీ నాకు కనబడగలుగుతున్నటువంటిది, అదృశ్య రూపంలో కనబడగలుగుతున్నటువంటిది నా దేవుడైన యెహోవా, నన్ను రక్షించినటువంటి నాకు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవాతి దేవుడు, తండ్రి యొక్క దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు నా తండ్రిగా ఉండి ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నారు. నా తండ్రిగా ఉండి ఆయన నాకు తోడై ఉన్నారు. నా తండ్రిగా ఉండి ఆయన నన్ను ఆదరిస్తూ ఉన్నారు. నాకు తండ్రిగా ఉండి ఆయన నా ప్రతి అవసరతలు తీరుస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఖచ్చితంగా ఆ మాట నేను పంచుకుంటూ ఉన్నా. ఐ నో ఫర్ షూర్, నాకు తెలుసు ఖచ్చితంగా, ఈరోజు నా ప్రతి అవసరత తీర్చేది నా పరలోకపు తండ్రియే. మా నాన్నగారు ఉంటే అంత తీర్చగలిగిన వారు కారు. నేను తండ్రిగా ఉండి నా బిడ్డలకు నేను అవసరతలు తీర్చలేను. నా బిడ్డలకు నేను 10 రూపాయలు ఇవ్వడానికి వీలైనటువంటిది కాదు. ఒకవేళ అఫ్కోర్స్ నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, టీవీ ఛానల్స్లో నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. చాలా డబ్బులు నేను ఖర్చు పెడుతున్నా టీవీలో సువార్తను ప్రకటించడానికి. కానీ ఒక మంచి తండ్రిగా ఒకవేళ నా బిడ్డలకు నేను వస్తువులు కొనలేకపోవచ్చు, వాళ్ళ పుట్టినరోజులకు నేను బట్టలు కొనలేకపోవచ్చు, నేను బయట దేశాలకు వెళ్ళినప్పుడు నా బిడ్డల కొరకు అన్నట్టుగా ఖరీదైనటువంటి వస్తువులు లేక బయట దేశాల నుంచి తెచ్చుకోగలిగినటువంటి వస్తువులు బిడ్డల కొరకు కొని తీసుకొచ్చినటువంటివి లేవు. బిడ్డలకు కానీ, అల్లుడు గారికి కానీ, లేక కోడండ్రకు కానీ వీళ్ళకి నేను కొనుక్కొని తీసుకొని వచ్చినటువంటివి లేవు. కానీ ఈరోజు నాకు తెలుసు, మా అందరికీ తండ్రి మా దేవుడు. ఆ యొక్క తండ్రి అయిన దేవుడు నా బిడ్డల అవసరతలు తీరుస్తున్నాడు, బిడ్డల యొక్క అవసరతలు తీరుస్తున్నాడు. ఆయన నా అవసరతను తీరుస్తున్నాడు. ఏ నెల కా నెల నేను కట్టగలిగినటువంటి బిల్స్ అన్నీ కూడా ఆయనే నాకు సహాయం చేస్తూ ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు అందుకే నేను అంటాను, ఈయన నాకు తండ్రిగా కలిగినందుచేత, అట్టి దేవుడు నాకు తండ్రి అయినందుచేత, సృష్టికర్త అయినటువంటి దేవుడు నా తండ్రిగా ఉండినందుచేత ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి. ఈరోజు నా తండ్రిని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లించుకుంటూ ఉన్నా. పౌలు భక్తుడు ఒకసారి మాట్లాడుతూ ఎఫెసీలకు రాసినటువంటి ఒక పత్రికలో ఆయన మాట్లాడుతూ 3వ అధ్యాయంలో కొన్ని వచనాల దగ్గర మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, భూమి మీదను పరలోకములోనూ ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను వాళ్ళుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? అడుక్కోట్లే, తండ్రి నాకు ఇవ్వనైనా, తండ్రి నా అక్కర్లు తీర్చునైనా, తండ్రి నాకు లోటుపాట్లన్నీ తీర్చునైనా, నాకు డబ్బులైనా, నాకు ఆరోగ్యమైనైనా, ఇది కాదు నేను అడుగుతుంది. పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, దేవుని ప్రేమను తెలుసుకునడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి యొక్క ప్రేమను తెలుసుకున్నాను. హీ లవ్స్ మీ సో మచ్. మా నాన్నగారి కంటే అధికంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. నేను నా బిడ్డలను ప్రేమించిన దానికంటే అధికంగా నా బిడ్డలకు దేవుడే తండ్రి అయ్యండి, ఆ దేవుడు నా బిడ్డలను ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క బిడ్డలు ఒకవేళ నా దగ్గర నేర్చుకున్న ప్రకారంగా వారి బిడ్డలకు ఏమీ చేయకుండా సేవలో ఉన్నారు కనుక వచ్చినట్టు వారు సేవలో వాడుకుంటూ ఉన్నప్పుడు వారి బిడ్డలైనటువంటి వారికి ఆ దేవాతి దేవుడే తండ్రిగా ఉండి ఆ చిన్న బిడ్డల యొక్క అవసరతలను కూడా ఆయన తీరుస్తున్నాడు. ఈరోజు మీకు నేను చెప్తున్నా, అమ్మా సిస్టర్ గారు, బహుశా నీ భర్త లేరని నువ్వు కలవరపడకమ్మా. నీ బిడ్డలకు తండ్రి దేవుడే. ఆ దేవుడే నీ బిడ్డలకు తండ్రిగా ఉండి ఆయన పోషిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. పిల్లలు, మీకు కూడా నేను చెప్తున్నా, పిల్లలు అన్నంత మాత్రం మరీ చిన్నపిల్లలు కారులే, మీరు పెద్దవాళ్ళే. అయినప్పటికైనాను మీకు కూడా నేను చెప్పగలుగుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ దేవాతి దేవుడు మీకు తండ్రిగా నుండి మీ ప్రతి అవసరతలను తీరుస్తున్నాడు, ప్రతి అక్కరలను తీరుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక
ఆ దేవాది దేవునికి మనం మోకాళ్ళ మీద నుండి స్తుతియాగం చెల్లించుకుందామా? ఆయన మనకు తండ్రి. నిజానికి మోకరించాల్సింది అని ఆయన చెప్పడు. నా దగ్గర మోకరించు, నేను తండ్రిని కనుక నువ్వు మోకరిల్లు అని చెప్పేసి అన్నాడు. తండ్రి మనల్ని ఎత్తుకుంటాడు, ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు ఆయన. కానీ ఎప్పుడైతే మనం ఆ తండ్రి ఎదుట మనం మోకాళ్ళుని మనం అడుగుతూ ఉంటామో ముగ్ధుడైపోతాడు ఆయన. మనం అడగక్కర్లేకుండా మన అక్కర్లన్నీ కూడా తీర్చగలిగిన ఆ పరమ తండ్రిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా. దేవుడే మన తండ్రి అయి ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడే మనకు తండ్రిగా నుండి మన అక్కర్లన్నీ తీరుస్తున్నారు. మన కొరకు అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. ఏం చేసినా చేయకపోయినా దానికంటేనండి ఈ రోజునంటాను అసలు ఆయన మా డాడీ అని చెప్పుకుంటమే మనకున్న గొప్ప సంగతి అండి. ఆయన మన తండ్రిని చెప్పుకుంటమే మనకు అదొక గొప్ప సంగతి. సో ఈరోజు నేను మీకు అందిస్తున్న ఈ సందేశం ఏంటంటే, దేవుడు మీకు తండ్రి అయి ఉన్నారు. ఆ దేవుడే నాకును తండ్రి అయి ఉన్నారు. ఆ దేవుడే ఈ లోకంలో ఉన్న మనుషులమైనటువంటి మనందరం, ఒకవేళ మన నాన్నగారు ఉన్నా, ఒకవేళ భౌతికమైనటువంటి నాన్నగారు ఇంకా ఉన్నా, ఈరోజు నేను చెప్తా, భౌతికంగా ఉండినటువంటి నాన్నగారు కంటే మించిన పరమ తండ్రి ఆ దేవాతి దేవుడు మనకు తండ్రిగా ఉండడం ఎంత అతిశయ కారణం, ఎంత ఆనందదాయకం, ఎంత సంతోషం. సో ఈ దినాన్ని ఆ తండ్రిని బట్టి మన దేవునికి స్తుతియాగం చెల్లించుకుంటూ, ఆ తండ్రికే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుందామా? కమాన్ ఫ్రెండ్స్. తండ్రి, నీకు వందనాలు. మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మేము ఇలా ప్రార్థన చేసేటప్పుడు పరమందున్న మా తండ్రి అని పిలవండి అని ఆయనే పరిచయం చేసి చెప్పారు. కనుక ఈ దినాన్ని అబ్బా తండ్రి అని మీకు మేము మొరపెడుతూ ఉన్నాం. అయితే స్తుతులు చెల్లించుకున్నాం. మొరపెడుతున్నామని మేము ఏదో అడుక్కుంటలేదు. మీరు మా తండ్రి అయి ఉన్నప్పుడు మేము ఈ లోకంలో ఒకవేళ తండ్రులంగా ఉండి మా పిల్లలకు మేము సరిగ్గా మేము చేయలేకపోవచ్చును. కానీ పరమ తండ్రి అయిన మీరు మేము అడగకుండగానే మా అక్కర్లన్నీ తీర్చే దేవుడు. ఆ ఇద్దరు చిన్న బిడ్డలైనటువంటి వాడిని మనుషులు వచ్చి తీసుకొని పోతున్నారంటే పాపం భర్త లేనటువంటి అక్కడ దేని కుమార్తెనైనా ప్రవక్త యొక్క భార్య దైవజనుడి దగ్గరికి ఒక తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా చెప్పుకున్నప్పుడు మీరు సొల్యూషన్ ఇచ్చారు, పరిష్కారం ఇచ్చారు. ఈరోజు నేను ఒకవేళ దైవ సేవకునిగా నేను పరిష్కారాలుగా మాట్లాడలేదు, కానీ ఒకటే పరిష్కారం, మీరు వీరికి తండ్రి అయి ఉన్నారు. దట్ ఈజ్ ఎనఫ్. అది మాకు చాలనైనా. మీరు నాకు తండ్రి అయి ఉన్నారు. ఈయన మాటలు వింటున్న వీరికి తండ్రి అయి ఉన్నారు. తండ్రి లేని ఈ బిడ్డలకు మీరు తండ్రి అయి ఉన్నారు. ఒక తండ్రిలాగా ఆదరించడానికి మీరు తండ్రి అయి ఉన్నారు. ప్రతి అవసరత తీర్చడానికి మీరు తండ్రి అయి ఉన్నారు. కనుక తండ్రివైన దేవా, మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. మీరే వారి అక్కర్లన్నీ తీరుస్తున్నారు, వారి ఇబ్బందులన్నీ తీరుస్తున్నారు. ఒకవేళ తెలిసి తెలియక అప్పు చేస్తుందంటే ఆ అప్పు నుంచి కూడా వారికి విడుదల ఇచ్చినారు, వారి కన్నీరు తుడిచారు. మీ కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఆ దేవాతి దేవుడు మన తండ్రిని మనకు తెలియచెప్పిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన బిడలముగా మనకు మన యొక్క కుటుంబములకు నిత్యము తోడయుండి కాపాడి ఆదరించి సంరక్షించును గాక. ఆమెన్, ఆమెన్. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా నెవర్ బీ డిస్కరేజ్డ్. ఓకేనా? మీకే నేను చెప్తున్నా, కృంగిపోవద్దు, ఏమాత్రం కూడా టెన్షన్ పడొద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. ఒకవేళ నాన్న వేరొక చోట ఉంటే నాన్న మీద కూడా కోపం తెచ్చుకోవద్దు, అమ్మ మీద చిరుబుర్రులు ఆడొద్దు. అర్థమైందా? మనం మన యొక్క తండ్రిని బట్టి దేవునికి స్తుత్యాగం చెల్లించుకుందాం. దేవుడే మీకు నాకు మనందరికీ తండ్రి. ఆయన మన ప్రతి అవసరత తీరుస్తారు, మన అక్కర్లన్నీ తీరుస్తారు. అసలు మనం చెప్పక్కర్లేకుండా ఫ్రెండ్స్, మనం ఆయనకు మొర్రపెట్టక్కర్లేకుండా. ఎందుకంటే ఆయన మన తండ్రిని ఆయన చెప్పుకున్నాడు, నేను చెప్పట్లే. ఆయనే చెప్పుకున్నాడు, నేను మీకు తండ్రినై ఉంటానని, మీరు నా కుమారులై ఉన్నారన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు. కనుక ఆయనే మన అవసరతలు అన్నీ తీరుస్తారు. అంత మంచి తండ్రిని కలుగున్న మనం ఎంత ధన్యులం కదా, ఎంత ఆదరణ కదా, మనకి ఎంత సంతోషం కదా. మరి మీరు పొందుకున్న ఈ సంతోషాన్ని, మరి మీ కొరకు ఎంత చక్కని వర్తమానాన్ని సువార్తగా మీతో పంచుకున్న నాతో కూడా ఒక మాట పంచుకుంటారు కదా. ఒక మాట ఉత్తరం ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్, లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారానో, ఒక SMS ద్వారానో, వాట్సాప్ మెసేజ్ ద్వారానో ఒక మాట చెప్తే నేను కూడా సంతోషిస్తా, నేను ఆనందిస్తా. అంతమించి నాకేం రికార్డులు అక్కర్లే. ఇంతమంది నాకు ఫోన్ చేశారు, ఇంతమంది ఎలా మేలు పొందుకున్నారు, ఈ రికార్డు నాకు అక్కర్లే. మీకు జరిగిన మేలును బట్టి ఆ దేవుడు మీకు తండ్రిగా ఉండిన దాన్ని బట్టి ఆనందించడానికి అన్నట్టుగా నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త,
సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు తండ్రిగా ఉన్న ఆ తండ్రి చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.